ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. దాచేపల్లి మండల వైఎస్ఆర్ సిపి నాయకుల అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైన ఉప్పుతోళ్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణని ఉదయం తెల్లవారుజామున దాచేపల్లి సిఐ భాస్కరరావు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని విషయానికి తెలుసుకున్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దాచేపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి బాధితుడని చూపించామని కోరగా దాచేపల్లి పోలీసులు నిరాకరించడంతో డాక్టర్ అశోక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తే దాచేపల్లి పోలీస్ అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చుడానీయకుండా చేయడం తగదు అని ఆయన అన్నారు. రాబోయే రోజులలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసులకు అశోక్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ తంగడి గ్రామం నుంచి ఒక యువకుడిని తెల్లవారుజామున కొంతమంది టీడీపీ వెహికల్స్లో తీసుకొచ్చి దారుణంగా కొట్టి ఒక ప్రైవేట్ రూమ్లో పెట్టడం, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆ వ్యక్తి కదలలేని పరిస్థితిలో ఉన్నా కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది, ఏం కేసు అని అడగటానికి కూడా లోపలికి రానివ్వకుండా దారుణంగా కొట్టి ఆ రూమ్లో పడేసి అడగటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని దుర్భాషలాడుతూ లోపలికి రానివ్వకుండా, అతనితో మాట్లాడనివ్వకుండా చాలా ఇది చేస్తున్నారు. పోలీసు వారిని, అదేవిధంగా డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని మేము ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాము. ఇప్పటికే ఈ దాచేపల్లి మండలంలో సిఐ భాస్కర్ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా స్టేషన్కి బేడీలు వేసి మొత్తం రాష్ట్రం మొత్తం దాచేపల్లి వైపు చూసేలాగా చేశారు. ఇప్పుడు అతన్ని కనుక బయటికి తీసుకొస్తే కదల్లేని పరిస్థితి చూసి ఎక్కడ ఈ ఉధృతంగా మారి అందరూ ఎగబడతారో అని చెప్పి కనీసం ఆ సిఐ దగ్గరకు కూడా రాకుండా పక్కనటువంటి పిడుగురాళ్ళ మరియు గురజాల సిఐల్ని పిలిపించుకొని వాళ్ల చేత ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త, నాయకులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మేమందరం ఒకటే అడుగుతున్నాం, అతన్ని ఏ కేసు మీద తీసుకొచ్చారు? సరే, మీరు కేసు పెట్టుకుంటారు, కరెక్ట్ కాదు అన్నాం. తెల్లవారుజామున 4 గంటలకు తీసుకొచ్చేటప్పుడు అరెస్ట్ వారెంట్ ఏదన్నా మాట్లాడితే లీగల్గా చూసుకుంటాం. లీగల్ ఏంటండి? లీగల్ మీకు లీగల్ తెలుసా? అరెస్ట్ చేసేటప్పుడు కనీసం అరెస్ట్ చూపించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా నోటీస్ ఇచ్చారా? లేదు. తీసుకొచ్చి ఆ వంతున కొట్టేసి ఇప్పుడు అడుగుతుంటే మీరెవరు అడగటానికి? లీగల్ రాండి అంటే అసలు కనీసం ఆ సిఐ బయటికి రావడానికి కూడా భయపడుతున్నాడు అంటే మీరు చూడండి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న దానిలోంచి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఈ సిఐపై కనుక చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కాదు, 1-2 రోజుల్లోనే కనుక చర్యలు తీసుకోకపోతే మటుకు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఆమరణ నిరాహార కూర్చోవాల్సి వస్తుందని గట్టిగా చెప్తున్నాను అనమాట. దయచేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా అతని సిచ్యువేషన్ చూపించండి. ఇప్పుడే మా లీగల్ టీం వచ్చింది. మొదటేంటి, నేను వెళ్ళినప్పుడు సరే మీ చేత ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తా అన్నారు. ఇప్పుడు నేను చూస్తే ఎక్కడ అతనికి తగిలిన దెబ్బలన్నీ బయట పెడతానో, లేదా అతనికి ఇరిగిన ఏదన్నా ఇబ్బంది అనేది అన్నీ తెలుసుకొని బయట పెడతానో అని చెప్పి కనీసం లోపలికి కూడా పోనివ్వకుండా అడ్డుపడి దుర్మార్గంగా మీకు సంబంధం లేదు అంటే మీకే సంబంధం అని వేరే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఎస్పీ గారు బొమ్మని అంటే ఎస్పీ గారు కొట్టమని ఎంకరేజ్ చేస్తున్నారా? మీరు ఆలోచించండి. నిజంగా ఎస్పీ గారికి కొట్టమని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎస్పీ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, నిజంగా మీరే చేపిస్తున్నారా సార్, లేదంటే మీ పేరు చెప్పుకొని వీళ్ళు వాడుతున్నారా? హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నంటే శాంతి భద్రత కాపాడుతాము, అది కాపాడుతాము అంటున్నారు. ఎటువంటి తప్పు లేనకండే డబ్బులు కావాలి అంటారు. ఎంత కావాలో రండి నేను ఇస్తా, ఎన్ని లక్షలు కావాలో రండి నేను ఇస్తా. మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసా, 40 లక్షలు 50 లక్షలు మీకు ఎన్ని లక్షలు కావాలో ఆ ఊళ్ళో ఎవరికి కావాలో నేను ఇస్తాను, రండి. ఆ 40 లక్షలు వడ్డీతో సహా ఏ విధంగా వసూలు చేసుకోవాలో తర్వాత మేము చూసుకుంటాం. అది అంతేగాని చిన్న కార్యకర్తల్ని, సామాన్య వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, దమ్ముంటే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని కొట్టండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అంతేగాని చిన్న వాళ్ళని పట్టుకొని ఎందుకండి? నిజంగా తప్పు చేస్తుంటే మేము అడ్డురాము.
డెఫినెట్గా కేసులు బుక్ చేయండి, వాళ్ళ దగ్గర ఏదన్నా సంబంధించినవి ఉంటే వసూలు చేయండి, లేదా వాళ్ళు తప్పు చేస్తుంటే జైలుకు పెట్టండి. అంతేగాని ఉచిత పుణ్యానికి అసలు ఏ సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పనికిరాని వాళ్ళు కొంతమంది తయారయ్యి ఈ అన్యాయాన్ని ఇకనైనా అరికట్టి దయచేసి దాచేపల్లి సిఐ భాస్కర్ మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్షన్ తీసుకోవాలని ఎస్పీ గారికి, డిఐజీ గారికి, అదే హోంశాఖకు కూడా మేము మనవి చేస్తున్నాం.